డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, టీజీఈసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం, హక్కుల పరిరక్షణ కోసం చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. భారత రాజ్యాంగ రూపకర్తగా దేశ నిర్మాణంలో ఆయన చేసిన అపార సేవలను మంత్రి స్మరించుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అమలు చేస్తోందని, సమాన అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి అవకాశాలు అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితోనే కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు. యువత అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. టీజీఈసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, విద్యార్థులు కృషి చేసి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకుని రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చిరస్మరణీయుడని అన్నారు. భారత రాజ్యాంగం గొప్పదని, యువత చదువుపై దృష్టి సారిస్తూ సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ధైర్యం, నమ్మకంతో ముందుకు సాగితే వారి భవిష్యత్తు మాత్రమే కాక దేశ ప్రగతికి కూడా తోడ్పడుతుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పిండ్రు, బాల్యం చెప్పిండ్రు. మరి ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అంబేద్కర్ గారు, మరి తర్వాత కూడా ఆయన ఎన్ని ఎదుర్కొన్నారు సమాజంలో మీ అందరికీ తెలపడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనదని చెప్పింది ఏంటంటే, విద్య నేర్చుకుంటే దానికి ఎవరు కూడా ఏమీ తీసుకోలేరు. కులమైనా తక్కువైనా, డబ్బు లేకపోయినా, ఏది లేకపోయినా చదువుంటే చాలు, సంస్కారంతో మనం ఏదైనా సాధించవచ్చు ధైర్యంగా. ధైర్యమే మన ఊపిరి, ధైర్యమే మనకు ఇచ్చేది చదువు అని మరి చెప్పిన మహానుభావుడు మరి అంబేద్కర్. అలాంటి మహానుభావుని జన్మదినం మనం జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన కృషి ఫలం ఎంతనో ఈరోజు మనం అనుభవిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అంతే. ఎలా అంబేద్కర్ వాళ్ళు కూడా, ఆయన కూడా మహానుభావుడు, ఎలా జన్మించడం మనం కూడా అలాగే జన్మనెత్తినాం. ఆ జన్మ సార్థకత ఆయన చేసుకున్నాడు అంటే మనం ఎందుకు చేసుకోవట్లేదు అని ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మనం కూడా అలాగే పుట్టినాం, సమాజంలో ఉంటున్నాం. మన గురించి 10 మంది చెప్పుకునే విధంగా మనం తయారు కావాలనే ఆలోచన రావాలి. ఇప్పుడు అమ్మాయి మరి ఇంటర్లో ఫస్ట్ ఇయర్ అన్ని మార్క్స్ వచ్చినాయంటే ఇంతమంది ముందు పరిచయం చేసినాం. ఆమె ఇంకా ఎదుగుతూ పైకి ఎదగాలని అందరూ ఆశించండి. ఇక్కడున్న పిల్లలే కాదు, రాష్ట్రంలో, జిల్లాలో, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, సమాజం కోసం మనమే చేద్దాం. మంచి పని ఏ విధంగా చేయాలి? ఎప్పుడైనా మంచి పని చేసేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి. మరి అంబేద్కర్ గారికి ఎన్ని కష్టాలు వచ్చినా
పట్టు విలువని విక్రమార్కులాగా మరి పైకి ఎదిగి రాజ్యాంగం రాసే స్థాయికి ఎదిగిండు అంటే మరి అది అంత ఈజీనా కాదు. ఈరోజు మనం ఇంత సుఖంగా ఉన్నాం. మన తెలంగాణ రావడానికి రాజ్యాంగం రచించింది కాబట్టే ఈరోజు మన తెలంగాణ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో మన హక్కులను మన సంపదను మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఇలాంటి అన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు అంబేద్కర్ గారు గురువుగా ఎవరిని పూజించి ఎవరిని ఎన్నుకున్నాడు? పూలే గారిని ఎన్నుకున్నాడు. మరి పూలే గారిని ఎందుకు ఎన్నుకున్నారు? ఆయన చూసిన మార్గం మంచిది కాబట్టి మనమందరం కూడా ఒక్కరిని మార్గదర్శకం తీసుకొని వాళ్ళ ద్వారా మనం కూడా అంత ఎదగాలి అని కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఒక గురువును ఎన్నుకొని ముందుకెళ్ళాలి. సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని పట్టుదలతో ఉండాలని తెలియజేసుకుంటూ మరి అలాగే మనకున్న సంగారెడ్డి విషయానికి వస్తే స్కూల్ కానీ హాస్టల్ కానీ సర్వే అధికారులతో చేసి ఎస్పీ పరితోష్ పంకజ్ గారికి, వేదిక పైన ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి, వేదిక పైన ఉన్న అధికారులందరికీ, అలానే ఎస్సీ ఎస్టీ కుల సంఘ నాయకులందరికీ, డిఎస్సిడిఓ గారికి అండ్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలందరికీ వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్. మనకి హిస్టరీలో చూసుకుంటే దెర్ ఆర్ మెనీ గ్రేట్ లీడర్స్. మన కంట్రీ ఫ్యూచర్ డిసైడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరిలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్స్ హూ హ్యాస్ drafted the entire course of history for the entire country is Dr. B.R. Ambedkar garu. మీకు దీనికి స్మాల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు ఇది చట్ట ప్రకారం ఉంది, చట్ట ప్రకారం లేదు అనేది అందరూ మాట్లాడుతూ ఉంటారు. సో దీంట్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఏదైనా కరెక్టా కాదా అని చూడడానికి రూల్స్ అనేవి చూస్తాం. రూల్స్లో కరెక్టా కాదా అని డౌట్ వస్తే యాక్ట్ అనేది చూస్తాం. యాక్ట్ కూడా డౌట్ వస్తే కాన్స్టిట్యూషన్లో అది ఉందా లేదా అనేది చూస్తాం. సపోజ్ సుప్రీంకోర్టులో, హైకోర్టులో, ఎనీ కోర్టులో కాన్స్టిట్యూషన్లోనే డౌట్ వస్తే, కాన్స్టిట్యూషన్లో ఉన్న పదాలు కానీ దాని ఇంటర్ప్రిటేషన్ మీదనే డౌట్ వస్తే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఓపెన్ చేస్తారు. సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చైర్మన్, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆల్మోస్ట్ ఒక 12 వాల్యూమ్స్లో వాళ్ళు 3 ఏళ్ల పాటు డిస్కస్ చేసిన ప్రతి అంశం ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఉంటుంది. సో ఈరోజు కూడా మనము ఒక 70 years ముందు పెద్ద మనుషులు మాట్లాడుకున్న అంశాలు దాని మీద రిలై అయ్యి ఇప్పుడు కూడా డౌట్ ఉంటే ఏ లెవెల్లో జడ్జెస్ అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అవ్వచ్చు, అందరూ కూడా అప్పుడు ఇచ్చిన మార్గదర్శకం ప్రకారమే మనం ఈరోజు కూడా ముందుకు వెళ్తూ ఉన్నాము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ దట్ వీవ్ హ్యాడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది కంట్రీ. దీని నుంచి ఇక్కడున్న పిల్లలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, మీరు నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి, ఒక పర్సన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకుంటూ సొసైటీలో ఒక మంచి సిటిజన్గా ముందుకెళ్తూ ధైర్యంతో, కరేజ్తో, అలానే నమ్మకంతో, ఒక కాన్ఫిడెన్స్తో అండ్ కన్విక్షన్తో ముందుకెళ్తే వాళ్ళ లైఫే కాదు, వాళ్ళ ఫ్యామిలీ లైఫే కాదు, ద ఎంటైర్ కంట్రీస్ ఫ్యూచర్ ఆల్సో కెన్ బీ చేంజ్డ్. దానికి ఎగ్జాంపుల్ ఇస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ ఆయన మనకి ఇచ్చిన స్ఫూర్తిని, ఆశయాన్ని మనం అందరం కూడా గుర్తుపెట్టుకొని we should always work towards a better future and for a better country. మనకి స్టేట్లో కూడా చూసుకుంటే ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కింద 2 స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్, ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు హైలైట్ 2 స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్. మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీదనే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో ఎవరైతే హైయర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారో 20 lakhs వరకు మనం గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శుభాకాంక్షలు. మరి అంబేద్కర్ గారు తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు, కుల వివక్షను ఎదుర్కొన్నారు. మరి ఆయన పాఠశాలకు వెళ్తే తనని నేలపై కూర్చోబెట్టేవారు, మంచినీళ్ళు కూడా ఇచ్చేవారు కాదు. మరి ఆయన నమ్మిన సిద్ధాంతం చదువు ఒక్కటే మన స్థితిని, స్థాయిని మార్చగలదని నమ్మి ఆయన ఉన్నత చదువులు చదువుకున్నారు. అంటరానితనాన్ని, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మరి మన భారత రాజ్యాంగం రూపొందించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కులం, మతం, లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించారు. అందుకే మనం
భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తాము. మరి అంబేద్కర్ గారు మనకి చెప్పిన సందేశం చదువుకోండి, పోరాడండి, ఒకటిగా ఉండండి అని చెప్పారు. మరి ఆయన చదువు మన ఆయుధం అని నమ్మారు. మరి మనం కూడా ఆయన ఆశయాలను పాటిస్తూ సమాజంలో సమానత్వానికి కృషి చేద్దాం. ఆ మహనీయుడికి నివాళులు అర్పించడం అంటే కేవలం ఫోటోలకి పువ్వులు పెట్టడం, సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడం కాదు. ఆయన చూపిన మార్గంలో నడిచినప్పుడే మనం ఆయనకి ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. మరి నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.